రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఓటుకు నోటు వ్యవహారం చిలికి గాలివానలా మారి అది కాస్త టీఆర్ఎస్ పార్టీ కపట రాజకీయాలకు పాల్పడిందని, ఫోన్ ట్యాపింగ్ చేసిందని, అక్కడ నుండి విభజన చట్టంలో సెక్షన్ 8 అమలు చేయాలనే డిమాండ్ వరకు వెళ్లింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఏపీ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఓటు కోసం మాట్లాడిన ఆడియో టేప్స్ బయటకు వచ్చిన తర్వాత టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ కేసు నుండి చంద్రబాబు నాయుడును రక్షించే క్రమంలో కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే టీడీపీ నేతలు టీఆర్ఎస్ పార్టీపై మా ఫోన్లు ట్యాప్ చేస్తారా అంటూ విరుచుకుపడి, దానిలో అంత పసలేకపోవడంతో హైదరాబాద్ లో బ్రతుకుతున్న సీమాంధ్రులకు భద్రత లేదు అంటూ సమస్యను పెద్దలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి టీడీపీకి హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్రుల సమస్యలు గుర్తుకు రావడం ఆశ్చర్యకరమే. నిజానికి ప్రజలకు అవసరమైనప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి నిలదీయవలసిన టీడీపీ పార్టీ తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని, నష్టపోయేది ప్రజలే కదా అని మనకెందుకులే అన్నట్టు వ్యవహరించింది. ఇప్పుడు ఓటుకు నోటు వ్యవహారంలో సమస్యను తమ మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులకు ఏదో అయిపోయిందంటూ రాద్ధాంతం చేస్తున్నారు. నిజానికి టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ఏదో సందర్భంలో సీమాంధ్రులపై నోరు పారేసుకుంటూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు వాదనకు బలాన్ని చేకూర్చడానికి అన్నట్టుగా హైదరాబాద్ లోని అయ్యప్ప సొసైటీలోని సీమాంధ్రుల ఇళ్లు అక్రమ కట్టడాలు అంటూ కూల్చడం, కార్మిక శాఖ నిధుల విషయంలో తెలంగాణ పోలీసులు ఏపీ కార్మిక శాఖ అధికారిపై కేసు పెట్టడం, న్యాక్ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం, నీతం సంస్థ విషయంలో ఏపీ అధికారి చందనాకాండ్ లోపలికి రాకుండా అడ్డుకోవడం, అంతేకాకుండా ఎంసెట్ నిర్వహణలో పోలీస్ రక్షణ ఇవ్వలేమని తెలంగాణ అధికారులు చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి ఇన్ని ఉదంతాలు ఒకదాని వెంట ఒకటి జరిగినప్పుడు కనీసం ప్రశ్నించని ఏపీ అధికార పక్షం ఇప్పుడు ఏదో జరిగిపోతుందన్నట్టు కేంద్రం వద్ద ఆందోళనను వ్యక్తపరుస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏపీ పునర్విభజన జరిగి 12 నెలలు గడిచిన తర్వాత కానీ సెక్షన్ 8 గుర్తుకు రావడం అంటే ఇది కేవలం ఓటుకు నోటు వ్యవహారం నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికి చేస్తున్న పాటలు తప్పితే హైదరాబాద్ లో స్థిరపడ్డ సీమాంధ్రుల కోసం అయితే కాదు. కొసమెరుపేమిటంటే, సీమాంధ్రులపై దాడి జరిగినప్పుడు ప్రశ్నిస్తే తెలంగాణలో పార్టీ దెబ్బతింటుందని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు వ్యవహారం తన దాకా వచ్చేసరికి ముందు తాను ఈ వ్యవహారం నుండి బయటపడితే చాలు అంటూ పార్టీని సైతం పణంగా పెట్టడానికి కూడా వెనకాడటం లేదు.